మంచు మోహన్ బాబు పోలీసులను ఆశ్రయించారు. తన కొడుకు మంచు మనోజ్ నుంచి ప్రాణహాని ఉందని రాచకొండ సిపికి లేఖ రాశారు. తనకు రక్షణ కావాలని కోరారు. మంచు మోహన్ బాబు కుటుంబ వివాదం పోలీస్ స్టేషన్ కు చేరింది. హీరో మంచు మనోజ్ పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తనపై దాడి పట్ల చర్యలు తీసుకోవాలని పోలీసులకు మనోజ్ కంప్లైంట్ ఇచ్చారు. తనపై 10 మంది దాడి చేసినట్లు పహాడీ షరీఫ్ పోలీసులకు మనోజ్ ఫిర్యాదు చేశారు. అయితే కంప్లైంట్లో ఎక్కడా కూడా దాడి చేసిన వాళ్ళ పేర్లను రాయలేదు. మనోజ్ కు సంబంధించిన మెడికల్ రిపోర్ట్ ఒకటి బయటకొచ్చింది. అందులో డాక్టర్లు పేర్కొన్న ప్రకారం మంచు మనోజ్ పై జల్పల్లిలోని ఫామ్ హౌస్ వద్ద ఆదివారం ఉదయం 9:30 10 మంది గుర్తు తెలియని దుండగులు దాడి చేసినట్లు తెలుస్తోంది. ఈ దాడిలో మనోజ్ మెడ, కుడికాలికి గాయాలైనట్లు డాక్టర్లు పేర్కొన్నారు. నిన్న బంజారాహిల్స్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో దెబ్బలతో కుటుంబ సభ్యులతో మనోజ్ వెళ్లి ట్రీట్మెంట్ చేసుకున్నారు. మంచు మనోజ్ కుటుంబ సభ్యులపై ఫిర్యాదు చేయలేదని పహాడీ షరీఫ్ సీఐ గురువారెడ్డి తెలిపారు. 10 మంది గుర్తు తెలియని వ్యక్తులు ఇంటికొచ్చి తనపై దాడి చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారని తెలిపారు. ఈ దాడిలో మనోజ్ కు గాయాలైనట్లు సీఐ వెల్లడించారు. దాడి జరిగిన స్థలంలో కిరణ్, విజయ్ అనే వ్యక్తులు సీసీ ఫుటేజ్ మాయం చేసినట్లు మనోజ్ ఫిర్యాదులో పేర్కొన్నారు. నిన్న 9 o'clock అతను ఇంట్లో ఉన్నప్పుడు, అతను వాళ్ళ భార్య పిల్లలు ఇట్లా ఉన్నప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ సడన్గా ఒక 10 మంది వచ్చారేమో, అన్నోన్ పర్సన్స్ వచ్చి అరుచుకుంటూ వచ్చారు. ఎట్ ఈ టైం నన్ను చూసి వాళ్ళు పారిపోయే ప్రయత్నం చేశారు. అప్పుడు వాళ్ళని పట్టుకునే ప్రయత్నంలో నాకు కూడా ఇంజురీస్ అయినాయని చెప్తున్నారు. ఆ తర్వాత కూడా వాళ్ళ హాస్పిటల్కు వెళ్ళడం జరిగింది. దాని తర్వాత వచ్చేసరికి సీసీటీవీ ఫుటేజ్లు కూడా అన్నీ మాయమైపోయినాయి. విజయ్ అండ్ కిరణ్ అనే వాళ్ళు తీసిన్నారని ఆయన పిటిషన్లో పేర్కొన్నారు. ఈ విషయమై మేము కేసు రిజిస్టర్ చేసుకుని దర్యాప్తు చేస్తాం. ఇది నిన్న 9 o'clock జరిగింది, 9 to 10 అని చెప్తున్నారు. ఏ విధంగా వచ్చారు, ఎట్లా వచ్చారు అనేది అతను ఏం చెప్పలేదు. అదంతా మా ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది. ముందు ఈ విషయాలన్నీ బయటపడతాయి. ఆయన నేను ఈవినింగ్ హాస్పిటల్కి వెళ్ళినట్టున్నాడు, ఈవినింగ్ వచ్చేసరికి లేదని చెప్తున్నారు. లేదు, హాస్పిటల్కి వెళ్ళానని చెప్పాడు. అక్కడి నుంచి మేము కలెక్ట్ చేసుకుంటాం. మనోజ్ గారే చేశారు, మేము ఇమ్మీడియట్గా పోవడం జరిగింది. అక్కడ పోయేసరికి ఎట్లాంటిది ఏమి కనపడలేదు, ఇష్యూ ఏం లేదు. జరిగింది చెప్తే పిటిషన్ ఇస్తామని చెప్పారు.